లెట్స్ మేక్ పాస్తా. పాస్తా చేద్దామా? ఆర్ యూ రెడీ? రెడీయా? రిషి రెడీ? ఏం కట్ చేస్తుంది రిషి? ఆనియన్. ఇది వైట్ సాస్ పాస్తా. చిన్న బేబీస్ లైక్ 18 months ఓల్డ్ నుంచి చాలా ఎంజాయ్ చేస్తారు. అకిరా అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తుండే. ఇప్పుడు హాలిడేస్కి మా అల్లుడు ఇక్కడ ఉన్నాడు. సో మా అల్లుడు కోసం వెజ్జీస్ని క్రియేట్ చేసి ఇలా కిడ్స్ ఫ్రెండ్లీ, చాలా కిడ్స్ ఫ్రెండ్లీ పాస్తా సాస్ చూపిస్తా. ఇలా ఆనియన్స్ అండ్ గార్లిక్ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చాక మనం క్యారెట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 18 months కిడ్స్ కూడా తినేలాగా గ్రేటెడ్ క్యారెట్ యూస్ చేస్తున్నా. మనం క్యారెట్ని చాప్ చేసి కూడా యూస్ చేయొచ్చు. బెల్ పెప్పర్స్ కూడా ఇస్తాను యూజువల్గా. ఈసారి బెల్ పెప్పర్స్ లేవు సో స్కిప్ చేస్తున్నా. బట్ యూ కెన్ యాడ్ బెల్ పెప్పర్స్, అన్ని ఆల్ 3 కలర్స్ బెల్ పెప్పర్స్ యాడ్ చేస్తే ఇట్ బి లైక్ మోర్ న్యూట్రిషియస్ అండ్ మోర్ కలర్ఫుల్. ఇలా క్యారెట్ని కొంచెం రోస్ట్ చేసుకున్నాక అది మళ్ళీ మనం మిల్క్లో దాన్ని బాయిల్ చేస్తాం. సో ఎక్కువ రోస్ట్ ఏం చేయడం అవసరం లేదు. జస్ట్ కొంచెం స్లైట్గా ఒక 2 minutes రోస్ట్ చేశాక దీనికి ఆల్మండ్ ఫ్లోర్ కూడా యాడ్ చేసి ఇలా స్లైట్గా రోస్ట్ చేసుకుందాం. ఇద్దామా రిషి? రిషి వేస్తాడా? ఓకే. సో మనం ఆల్మండ్ ఫ్లోర్ టోస్ట్ చేశాక స్లైట్గా, నేనైతే ఆల్మండ్ మిల్క్ యూజ్ చేస్తాను. ఇది కూడా మాల్క్ ఆల్మండ్ మిల్క్. మనం రెగ్యులర్ డైరీ మిల్క్ ఎనీ మిల్క్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ నేను స్వాప్ చేస్తాను సో దట్ హెవీ అవ్వదు అని. నెక్స్ట్ మేము మోస్ట్లీ నైట్ డిన్నర్స్కి చేసుకుంటాం. సో ఇంగ్రీడియంట్స్ చూస్తే ఓన్లీ ఫిల్టర్ వాటర్, ఆర్గానిక్ ఆల్మండ్స్ అండ్ హిమాలయన్ పింక్ సాల్ట్. సో మోస్ట్లీ మేము 2 or 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నవి యూజ్ చేస్తాము. సో దిస్ ఈజ్ రికమెండెడ్. ఇది స్లైట్గా టోస్ట్ అయ్యాక మనం మిల్క్ యాడ్ చేసుకున్నాం, ఆల్మండ్ మిల్క్. సో ఇట్లా ఇటాలియన్ సీజనింగ్ యాడ్ చేసుకోవాలి. మన ఆల్మండ్ మిల్క్ యాడ్ చేసుకోసేపు ఒక 5 to 8 minutes బాయిల్ చేశాక ఇలా కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చాక కొంచెం ఇటాలియన్ సీజనింగ్, ఆరిగానో వేసినావా? వద్దంటే కొత్తి వేసినావా? చాలు, ఓకేనా? థ్యాంక్ యూ. ఇట్లా ఆరిగానో అండ్ సాల్ట్, పెప్పర్ సీజనింగ్ వేసాక ఇలా లాస్ట్లో ఆల్మోస్ట్ మనం ఎండింగ్ సాస్ ఆల్మోస్ట్ కుక్ అయ్యేటప్పుడు బ్రాక్లీ వేయాలి. బ్రాక్లీని ఓవర్ కుక్ చేయొద్దు, జస్ట్ 1 to 2 minutes కుక్ చేస్తే చాలు. ఇంకా కుక్ కావాలంటే గ్రేట్ చేయొచ్చు. సో నేనైతే ఇలా కొంచెం చంక్స్ లాగా వేసాను. వెరీ న్యూట్రిషియస్ అండ్ హెల్దీ, గ్లూటెన్ ఫ్రీ, డైరీ ఫ్రీ అండ్ కిడ్స్కి చాలా చాలా న్యూట్రిషియస్ పాస్తా మీల్. చాలా ఎంజాయ్ చేస్తారు దీన్ని. ఒక్కొక్క బ్రాకలీ వేసాక 2 minutes కుక్ చేశాక మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని సైడ్కి పెట్టుకున్న పాస్తాని ఇందులో యాడ్ చేసేసి చీజ్ పైనుంచి చీజ్ గ్రేట్ చేయొచ్చు. అడల్ట్స్ అయితే మనం స్కిప్ చేయొచ్చు, బట్ మనకు చీజ్ ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ ఆల్మోస్ట్ సర్వ్ చేసే ముందు చేయొచ్చు. మనకి ఒకవేళ స్వీట్ టేస్ట్ ఎక్కువ వస్తుందంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొన్ని యాడ్ చేసుకోవచ్చు ఫర్ అడల్ట్స్. కిడ్స్కి అయితే ఇలా సాస్ ఒకసారి ఈ కన్సిస్టెన్సీలో కుక్ అయ్యాక మనం జస్ట్ పైనుంచి చీజ్ని గ్రేట్ చేసేసేస్తే ఎమ్మీయెస్ట్ పాస్తా రెడీ. నేనైతే పాస్తా ఆల్రెడీ ఇలా ప్రీ కుక్ చేసి రెడీగా పెట్టుకున్నా. నేను ఇది బ్రామీ ప్రోటీన్ పాస్తా అని కాస్కోలో మనకు అవైలబుల్ ఉంది. సో ఇది లుపినీ బీన్స్ అండ్ వీటితో మిక్స్ చేస్తారు. ఇది యూస్ చేసా. అండ్ 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. చిన్న పిల్లలకైతే 18 months పిల్లలకి యానిమల్ షేప్ పాస్తా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. అది కూడా నేను షేర్ చేస్తాను. నేను చెప్పా కదా కిడ్స్కి యానిమల్ పాస్తా అని అవైలబుల్ ఉంటుందని. సో దిస్ ఈస్ దట్ కిడ్స్ పాస్తా మాకరోనీ USDA ఆర్గానిక్. సో ఇది ఇలా యానిమల్ షేప్స్లో వస్తుంది. సి ఇట్స్ లైక్ ఎలిఫెంట్, జిరాఫ్, మంకీ, లయన్. కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు.
సో గివ్ ఇట్ అ ట్రై ఇఫ్ యువర్ చైల్డ్ ఇస్ అ వెరీ పికీ ఈటర్. ఇలాంటి పాస్తా ట్రై చేసి చూడండి. వన్ మీల్ విచ్ ఇస్ వెరీ న్యూట్రిషియస్ అండ్ హెల్తీ. Everything we can make it from scratch and easy to make, and they will love it. So enjoy with your kids and your family. Hope you love it. Stay healthy. ఒకవేళ స్పైసీ తక్కువ ఉంది, ఇది చాలా స్వీటర్ వర్షన్ అనిపిస్తే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. అని అథెంటిక్ టేస్ట్ లాగా అట్లాగా ఎంజాయ్ చేయాలనుకుంటే యూ కెన్ స్కిప్ ద రెడ్ చిల్లీ ఫ్లేక్స్. బట్ ఇండియన్స్ we know, right? కొంచెం స్పైస్ టచ్ అప్ ఉంటే విల్ ఎంజాయ్ ఇట్. సో యూ కెన్ ఎంజాయ్ ఇట్ ఎనీవే. థ్యాంక్ యూ.